వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామాలకి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మోరియా కొండకు కల్వరి కొండకు ఉన్న సంబంధం ఏంటి? ఇస్సాకు బలికి యేసు ప్రభు వారి బలికి ఉన్న రిలేషన్ ఏంటి? అబ్రహాము బలి ఇచ్చారు తన కుమారుణ్ణి. దేవాది దేవుడు తన కుమారుణ్ణి, అద్వితీయ కుమారుడైన యేసు ప్రభువారిని బలిచ్చారు. ఈ రెండు ఒకటేనా? ఆనాడు ఇస్సాకు, నాన్న బలి అర్పించుటకు గొర్రెపిల్ల ఏది అని ఒక ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నకు అబ్రహాము సరైన సమాధానం చెప్పారా, లేదా దేవాతి దేవుడు సరైన సమాధానం ఇచ్చారు? బాప్టిజం ఇచ్చు యోహాను, ఇదిగో లోకపాపములను మోసుకొని పోవు గొర్రెపిల్ల అని ఎందుకు యేసుక్రీస్తును సంబోధించారు? ఆ సమాధానం ఇస్సాకు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఉందా? ఒకసారి ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు వినమని నేను కోరుకుంటున్నాను. కల్వరి కొండ, అలాగే మోరియా కొండ. ఈ సిలువ శ్రమల రోజులలో సిలువను గురించి ధ్యానిస్తున్న ఈ సందర్భంలో పాత నిబంధనలోనే సిలువ కనబడుతుంది. పాత నిబంధనలోనే యేసు ప్రభువారు ఉన్నారు. పాత నిబంధనలో ఆయా సందర్భాల్లో మనకు సిలువ కనబడుతుంది, సిలువ ఉంది అని అనేక సందర్భాలు మనకు సూచిస్తున్నాయి. సిలువ సందర్భము పాత నిబంధనలో ఇస్సాకును అబ్రహాము మోరియా కొండపై బలిచ్చే సందర్భంలో యేసు ప్రభువారు కల్వరి సిలువ స్పష్టంగా మనకు కనబడుతుంది. లోక పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్లగా యేసు ప్రభువారు ఈ లోకంలో పుట్టారు. అది బాప్టిజం ఇచ్చే యోహాను, అంటే ముందస్తు ఏలియాగా వచ్చిన బాప్టిజం ఇచ్చే యోహాను యేసు ప్రభువారి గురించి యోర్దాను నది దగ్గర పలికిన మాట. మరి అక్కడ మోరియా కొండ పైన ఆ రోజు అబ్రహాము ఇస్సాకును బలించేటప్పుడు వెళ్తున్నప్పుడు ఇస్సాకు కూడా అడుగుతాడు, నాన్న బలి ఇవ్వడానికి కట్టెలున్నాయి, నిప్పుంది, రాళ్ళున్నాయి, బలి సామాను అంతా ఉంది, కానీ బలికి ముఖ్యమైన గొర్రెపిల్ల ఏది అని అడిగినప్పుడు దేవుడే చూసుకుంటాడు అని అబ్రహాము సమాధానం ఇచ్చారు. ఆదికాండం 22వ అధ్యాయంలో ఈ స్టోరీ ఉంటుంది. దేవుడు చూసుకున్నాడు. ఆనాడు తాత్కాలికంగా వాళ్ళ బలి కోసం ఒక పొట్టేలును అక్కడ ఏర్పరిచి దాన్ని బలిస్తే అది సరిపోదు, మనుషుల రక్తము, ఎడ్ల రక్తము, గొడ్ల రక్తము, మేకపిల్లల రక్తము మానవ పాప పరిహారానికి సరిపోదని చెప్పేసి ఆనాడు మోరియా కొండ పైన ఉన్న ఆ బలిని యాజ్ ఇట్ ఈజ్గా కల్వరి కొండపై షిఫ్ట్ చేసి కల్వరి కొండపై తన ఏకైక అద్వితీయ కుమారుణ్ణి ప్రపంచ మానవాళి పాప పరిహారం నిమిత్తం బలి ఇచ్చారు. ఆనాడు దేవుని మాటకు అబ్రహాము విధేయత చూపాడు. నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నా కోసం బలివ్వు అని చెప్పినప్పుడు మోరియా కొండ దగ్గరకు తీసుకువెళ్ళి విశ్వాసంతో అతన్ని బలిస్తారు. అంటే అబ్రహాము ఏం నమ్మాడంటే, నాకు 100 ఏళ్లకు కుమారుడు ఇచ్చిన దేవుడు బూడిదలో నుంచి సైతం మళ్ళా నా కుమారుని ఇస్తాడని ఒక అచంచలమైన విశ్వాసం కలిగి ఉండి బలిచ్చుటకు సిద్ధపడ్డాడు. మనసులో బలి చేశాడు. అయితే ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నాడు, వినండి. ఇస్సాకు కూడా తెలుసు తను బలి అవుతున్న సంగతి. ఇస్సాకేం అంత జ్ఞానం లేని కుమారుడేం కాదు, జ్ఞానం కలిగిన కుమారుడే. అంటే చేతులు కడుతున్నప్పుడు, కాళ్ళు కడుతున్నప్పుడు, బలి పీఠం మీద బలి దాని మీద పండబెడుతున్నప్పుడు అతను తెలుసుకోలేడా అతన్ని నన్నే బలిస్తున్నాడని? తెలుసుకున్నాడు. కానీ అబ్రహాం తన తండ్రి మాటకు విధేయత చూపి బలవ్వడానికి ఇస్సాకు సిద్ధపడ్డాడు. ఇది ఇప్పుడు చర్చించాల్సిన విషయం. అబ్రహాము విశ్వాసంతో బలిచ్చాడు, ఓకే, కానీ ఇస్సాకు బలవ్వడానికి సిద్ధపడ్డాడు. ఇస్సాకు చాలామంది ఏమంటారంటే ఇస్సాకు అంత చిన్న పిల్లవాడు కాదు. కొంతమంది ఏమంటారంటే 12 years అంటారు,
కొంతమంది 18 ఇయర్స్ అంటారు, కొంతమంది 25 ఇయర్స్ అంటారు, కొంతమంది 30 ఇయర్స్ అంటారు. కానీ ఏది కరెక్ట్ అయిన నంబర్ ఏజ్లో ఏది మోరియా కొండ పైన ఇస్సాకును బలిచ్చేటప్పుడు ఎగ్జాక్ట్గా ఏ ఏజో చెప్పలేము. కానీ మాత్రం యవనస్తుడు 30 to 15 అబోవ్ ఉంటాయి, 15 to 32, 30 బిలో ఉంటాయి. ఈ వయసులో అప్పటికే 100 సంవత్సరాలు పైబడిన వ్యక్తిని త్రోసివేసు కాదనుకోను ఆ కొండ దిగిరాలేడా, అడ్డుకోలేడా? తన్ను తాన్ని చంపుతుంటే తను అడ్డుకోలేడా? అడ్డుకుంటాడు. కానీ ఇస్సాకు మైండ్ ఏం చెప్తుందంటే, తన తండ్రి బలిస్తున్నాడు, నేను బలైపోవాలి. ఇస్సాకు కూడా విధేయత చూపాడు. అబ్రాహామే కాదు అక్కడ చూపించింది, ఇస్సాకు విధేయత చూపాడు. ఇస్సాకు విశ్వాసం కలిగి బల అవ్వడానికి సిద్ధపడ్డాడు. అట్ ద సేమ్ టైం కల్వరి కొండ పైన తన తండ్రి అప్పచెప్పిన మాటకి, తన తండ్రి ఈ లోకంలో యేసుప్రభుని ఒక మిషన్ కోసం పంపాడు. వెళ్ళాలి, పాప రహితమైన సమాజాన్ని, పాప సహిత ఉన్న వాళ్ళు పాపరహితంగా నువ్వు వెళ్ళి నిష్కలంకంగా జీవించి నీ రక్తమును కార్చి నువ్వు బలేవి అపవాదిని, పాపాన్ని ఓడించాలి అని తన తండ్రి ఆజ్ఞ మేరకు యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చారు. తన తండ్రికి విధేయత చూపి కలువరి శిలువలో బలవ్వడానికి యేసుప్రభు సిద్ధపడ్డారు. ఆనాడు అబ్రహాము ఇస్సాకును బలిస్తే, ఈనాడు దేవాతి దేవుడు తన కుమారుడైన యేసుప్రభుని మన కోసం బలిచ్చారు, మన కోసం త్యాగం చేశారు. యెషయా గ్రంథంలో అతన్ని మొత్తుట, అతన్ని కొట్టుట, అతన్ని బాధించుట ఆయనకి ఇష్టమైంది. ఎందుకు ఇష్టమైంది? ఆయనకి ఎందుకు ఇష్టమైంది? తన కుమారుని బాధించడం ఎందుకు ఇష్టమైంది అంటే, మనం బ్రతకాలని, మనం జీవించాలని, తిరిగి మనం పాపంలో నుంచి పవిత్రులు కావాలని ఆయన మొత్తాడు, ఆయన బాధించాడు, ఆయన శిలువకు కొట్టాడు దేవాతి దేవుడు. అన్నాడు అబ్రహాం ఎంత విధేయత చూపాడో, విశ్వాసం చూపాడో, ఇస్సాకు కూడా అంతే విశ్వాసం చూపాడు. ఈనాడు యేసు ప్రభువు కూడా తన తండ్రికి అంతే విధేయత విశ్వాసం చూపి, తన విధేయత విశ్వాసం ద్వారా బలి అర్పించబడి ప్రపంచ మానవాళి పాపాన్ని, శాపాన్ని, అలాగే అపవాదిని, లోకాన్ని ఓడించి మనకొక విజయోత్సవంతో మనం ఊరేగటానికి దేవుడు మనకు ఒక మంచి మార్గాన్ని సుగమం చేశాడు. దట్స్ వాట్ ద క్రాస్. అది సిలువ. ఆనాడు మోరియా కొండపైన బలి, ఈనాడు కల్వరి కొండపైన బలి. ఈ మోరియా కొండపైన బలి అబ్రహామును గొప్ప చేసింది, విశ్వాసాన్ని వాగ్దాన పుత్రుడిగా అధికం చేసింది, అది వారి కుటుంబానికి పరిమితమైంది. కానీ ఈరోజు యేసు ప్రభు వారి బలి వారి కుటుంబానికి కాదు, ప్రపంచ మానవాళి ప్రతి కుటుంబానికి సంబంధించిన బలి. ఆనాడు అబ్రహాం వేసిన ప్రశ్న, అబ్రహాముకి తన కుమారుడు వేసిన ప్రశ్న, నాన్న వేర్ ఇస్ ద ల్యాంబ్, వేర్ ఇస్ ద ల్యాంబ్, గొర్రెపిల్ల ఎక్కడా, గొర్రెపిల్ల ఎక్కడ అన్నప్పుడు, నాన్న నా కుమారుడా దేవుడే చూసుకుంటాడు, యెహోవా ఈరే. అయితే యెహోవా ఈరే చూసుకున్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను ద్వారా ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు గొర్రె పిల్లని చూపించి, కొంతకాలం తర్వాత అతను కలువరి కొండపై, గొల్గొతా కొండపై సిలువని ఎత్తుకొని మోసుకొని కలుకొండ పైన తన ప్రాణాన్ని త్యాగం చేశారు. గొప్ప సంకల్పం ఇది, గొప్ప ఆలోచన, తండ్రి దేవుని యొక్క గొప్ప సిద్ధాంతం, గొప్ప ఆలోచన, ఆ సంకల్పానికి ఇది ఒక నిదర్శనం. కాబట్టి మనము ఆ కలువరి కొండ కింద ఉన్న మనము ఆ సిలువ చెంతనే ఉందాం. సిలువ ఆ బలిలోని ఆ ఫలాలను మనం పొందుకుందాం. ఇంకా చాలామంది సిలువకు ఎడంగా, సిలువకు దూరంగా ఉంటున్నారు. అటువంటి వారందరూ సిలువకు దగ్గరగా రావాలి, సిలువ చెంతకు రావాలి. సిలువ చెంతకు వచ్చి ఆయన్ని కనుగొని ఆ సిలువ శక్తిని పొందుకొని
మనము ఈ లోకంలో ముందుకు సాగాలి. అటు భాగ్యాన్ని దేవుడు మా అందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు.